తనలో తాను మాట్లాడుకోవడం పిచ్చితనం కాదు. అది ఒక మంచి మెడిసిన్. మనకు మోటివేషన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు, బ్రెయిన్‌లో అనవసరమైన థాట్స్ ఎక్కువవుతున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తది. నేను సెకండ్ ఇయర్ కూడా రోజుకి 15-18 గంటలు చదువుతున్నప్పుడు, అరే! నేను కరెక్ట్‌గానే చదువుతున్నానా? ఎగ్జామ్ రాయగలనా? రాయలేకపోతే ఏమవుతుంది? ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు ఫోకస్ తగ్గిపోయేది. నేను వెంటనే ఇయర్ ఫోన్స్ తీసి పెట్టుకొని, నా బ్రెయిన్ చెప్తున్నవన్నీ అబద్ధం. నేను ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. నేను ఎందుకు రాయాలి? నా క్యాలిబర్ ఏంటి? అని నా బ్రెయిన్‌కి నేను గట్టిగా చెప్పినప్పుడు ఆ థాట్స్ అన్నీ పోయి ఫోకస్ పెరిగి మళ్ళీ 15-18 గంటలు చదువుకునేవాడిని. కొంత సమయానికి మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసేవాడిని. మన బ్రెయిన్ నెగెటివ్‌గానే థింక్ చేస్తది. ఎదురుగా కారు వస్తుంది, మనల్ని గుద్దుతదేమో, వర్షం పడుతుంది, పిడుగు మన మీద పడుతుందేమో, ఇలా నెగిటివ్‌గానే థింక్ చేస్తది. ఎందుకంటే నెగిటివ్‌గా థింక్ చేస్తేనే మనం అలర్ట్‌గా ఉంటాం, సర్వైవ్ అవ్వగలుగుతామని. కానీ మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు మన బ్రెయిన్‌లో వచ్చే డౌట్స్‌ని మన పట్టుదల జయించాలంటే ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.